హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. కూతురిని అత్యాచారం చేసిన కన్న తండ్రి. ఒక మృగంలాగా మానవత్వం చచ్చిపోయి కసాయిలాగా, మృగంలాగా, రాక్షసులాగా మారిన ఒక కన్న తండ్రి ఎలా ఆ చిన్న పాపని మానభంగం చేశాడో అర్థం కావట్లేదు. ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైనది. ఇటువంటి సంఘటనలు జరగకూడదని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. నేను 1982లో నేను ఇటువంటి సంఘటనే చూశాను. పేపర్‌లో చదివి చాలా నిర్ఘాంతపోయాను. కన్న తండ్రేంటి? కన్న కూతుర్ని అత్యాచారం చేయడం ఏంటి? ఇది ఏం జరుగుతుంది? దీనికి కారణం ఏంటని నేను చాలా బాధపడ్డాను. అప్పుడు చాలా నా సహచరులతోటి, మిత్రులతోటి మాట్లాడి వాళ్ళతో తెలుసుకుందేంటంటే, ముఖ్యంగా ఈ యొక్క సారా కల్చర్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. సారా తాగుతారు, కల్లు తాగుతారు. డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్దవాళ్ళు, డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు లిక్కర్, ఖరీదైన లిక్కర్ తాగుతారు. కొంతమంది చౌకబార్ లిక్కర్ తాగుతారు. కొన్నేమో గుడుంబా అంటారు. ఏదో తాగుతుంటారండి. దీనికి కారణం ఏంటంటే, ఈ తాగడం వలన వాళ్ళు బుర్ర పాడైపోయి మతి చలించి ఒక పిచ్చి కుక్కల్లాగా, మదమెక్కిన పందుల్లాగా, కోతుల్లాగా, మదగజాల్లాగా, పిచ్చెక్కిన పిచ్చి కుక్కల్లాగా, కోతుల్లాగా మారిపోయి, మృగాలుగా మారిపోయి, వాళ్ళకి కన్న తల్లి తెలీదు, కన్న కూతురు తెలీదు, చెల్లి తెలీదు, అక్క తెలియకుండా ఎదవలు అంత దరిద్రంగా మారుతున్నారని నేను గ్రహించాను. చాలా బాధపడ్డాను. దీనికి కారణం లిక్కర్, సారా. కనుక సారా నిషేధిస్తే చాలా వరకు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఖచ్చితంగా మారుతారు, సమాజం మారుతుందని బలంగా నమ్మాను నేను. అప్పుడే 1992లో నెల్లూరులో సారా వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారండి. చాలా సంతోషించాను. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు ఈ సమస్యకు పరిష్కారంగా 16/1/1995 నుండి ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధాన్ని విధించారు. అంటే 95 అంటే కంబైన్డ్, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నాయండి. 16/1/1995లో ఈ యొక్క మద్యపాన్ని నిషేధించారండి. నేను చాలా ఆనందపడ్డానండి. దాని ద్వారా కొంతవరకు పరిస్థితులు మారినాయి. కానీ ఆ సంతోషం నాకు ఎంతకాలం నిలవలేదండి. ఎందుకంటే తిరిగి 2 సంవత్సరాలు 3 నెలలకే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో 1/4/97 నుండి మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారండి. నిజంగా ఆ మద్యపానం నిషేధాన్ని ఎత్తివేసి ఆంధ్రప్రదేశ్ని సారా ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. మారిపోయిందండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాస్తవం. ఆ రోజు మొదలు ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా సారా ఆదాయమే ముఖ్య ఆదాయంగాను, సారా వల్లనే రాష్ట్రం మనుగడ సాధిస్తుందని, అభివృద్ధిలో సారా ద్వారా వచ్చే మనీ, డబ్బే ముఖ్యమని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి నమ్మి దాన్ని పెంచి పోషిస్తూ పోటీపడి ఎన్ని లక్షలు అమ్మారు, ఎన్ని కోట్లు అమ్మారని ఒక చాలా భయంకరంగా సిచ్యువేషన్ని తీసుకొచ్చారండి. ప్రభుత్వాలు తీసుకొచ్చారు. అది తర్వాత విడిపోయిన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కలిసి ఉన్నప్పుడు కావచ్చు, ఇది మాత్రం చాలా దారుణమైన విషయం అండి. ఉచితాలు ఇస్తున్నారు. ఆ ఉచితాల డబ్బును సారా ఆదాయం నుండి తీసుకుంటూ ప్రభుత్వాలు నడుపుతున్నారు. ఈ ప్రభుత్వాలకి ప్రధాన ఆదాయ వనరుగా సారా మారింది. ఈ మధ్యనే ఈ ఉచితాలు వచ్చిన డబ్బులే భర్తలు భార్యలను ఇబ్బంది పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి సారా తాగి తిరిగి ఉచితాల ద్వారా పేద కుటుంబాలకు డబ్బు వస్తుంది. ఆ పేద కుటుంబాలు భర్తలు భార్యలను ఇబ్బంది పెట్టి భర్తలు తిరిగి సారా తాగి ఆ ఉచితాల డబ్బుని సారా ద్వారా ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారండి. ఇది జరిగే వాస్తవం అండి. ఈ మధ్య జరిగిందండి. అది మన ఆంధ్రప్రదేశ్లోనే భార్య ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడినాయండి. భర్త వచ్చి నీ ఖాతాలో డబ్బులు పడినాయి, తల్లికి వందనం డబ్బులు ఇవి, నాకు తాగడానికి డబ్బులు అని బలవంతంగా చేశాడు. ఆ భార్య ఇవ్వనందుకు ఆ అమ్మాయిని చంపేశాడండి.
చూడండి. తల్లికి వందనం డబ్బులు ఉచితం. అది ఎందుకు? ఆ పాప చదువుకునే పాప భవిష్యత్తు కోసం, ఆ పాప బట్టలు కావచ్చు, ఆ పాప పుస్తకాలు కావచ్చు, ఆ పాపకి ఏం కావాలన్నా ఆ డబ్బుల ద్వారా నెరవేర్చి ఆ పాప చదువుకి ఎక్కడ ఆటంకం కలగకుండా పాప అభివృద్ధి చెందాలని ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆ మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే సదుద్దేశంలో ఈ యొక్క తాగుబోతులు లేరండి. ఈ తాగుబోతులు ఏంటంటే డబ్బొచ్చిందా తాగడమే. వాళ్ళ బతుకంతా వాళ్ళ డబ్బులు ఖర్చు పెడతారు. భార్యలను ఇబ్బంది పెట్టి భార్య సంపాదించిన డబ్బులు ఖర్చు పెడతారు. పిల్లల డబ్బులు కూడా పట్టుకుపోయి ఖర్చు పెట్టేస్తుంటారు. అటువంటి నీచంగా తయారైపోయిన బలిసి కొట్టుకున్న సమాజంలో మనం ఉన్నాం. కనుక ఈ సారా వలన ఎన్ని నష్టాలో మీరు గ్రహించాలి. ప్రభుత్వాలు గ్రహించాలి. ప్రజలు గ్రహించాలి. నేను ఒకటే చెప్తున్నాను, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఇలా జరగకూడదు. కన్న తండ్రి కన్న కూతుర్ని అత్యాచారం ఏంటండి? ఎంత దారుణం అండి! ఈ సమాజం ఏంటండి? మన బతుకేంటండి? ఛే! ఇంతకన్నా ఇంతకన్నా అది చెప్పలేను. చాలా బాధగా ఉంది నాకు. అసలు అందుకనే నేను ఒకటే కోరుకుంటున్నాను, మద్యపానం నిషేధించాలి. చాలా ఖచ్చితంగా కరాఖండిగా ఎటువంటి భేషజాలకు లేకుండా ఖచ్చితంగా మద్యపాన నిషేధం విధించడం అంటే ఎక్కడ కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, మధ్యప్రదేశ్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచి కూడా ఒక్క చుక్క, ఒరిస్సా నుంచి ఒక్క చుక్క సారా కానీ బాటిల్ కానీ రాకుండా కట్టుదిట్టను ఏర్పాటు చేసి మద్యపాన నిషేధం అమలు చేస్తే ఖచ్చితంగా 80% వరకు మనుషులు మారుతారు. దానివల్ల కుటుంబాలు బాగుపడతాయి. ఒక కుటుంబ విలువలు పెరుగుతాయి. మనుషులు విలువలు పెరుగుతాయి. మానవత్వ విలువలు పెరుగుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. నా ఈ కోరికను మన్నించి నాకు మద్దతుగా ఉంటామనేవారు క్రింది కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని చూడగానే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. వారిని కూడా ఇలాగే చేయమనండి. ఎందుకంటే దీన్ని చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు కూడా వాళ్ళు ఎంతవరకు తమ బంధువులకి, మిత్రులకి షేర్ చేస్తే ఇదంత ఎక్కువ మందికి వెళ్తే వాళ్ళ మనసుల్లో ఒక మంచి పని చేస్తున్నాం అనే ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంటే దీన్ని తప్పకుండా మీరందరూ కూడా షేర్ చేసి వినండి. దీని మీద కింద కామెంట్ చేయండి. నాకు మద్దతు తెలపండి. అవసరమైతే మన అందరం సోషల్ మీడియాలో ఒక ముందుగా విప్లవంలాగా తీసుకొచ్చి తర్వాత రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికి కూడా మద్యపాన నిషేధం ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఉద్యమం పెద్దదవ్వాలని, ఈ మద్యపాన నిషేధం జరగాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేసి వినిపించమని కోరుకుంటూ వేడుకుంటూ చదువుతున్నాను. జై జనసేన, జై హింద్.